A1 TV తెలుగు న్యూస్. ఇక డీటెయిల్స్ చూస్తే నాయుడుపేటలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఉయ్యాల ప్రవీణ్ ఆధ్వర్యంలో జువ్వలపాలెం వద్ద కేక్ కట్ చేసి పేదలకు అన్నదానం చేశారు. అనంతరం ప్రభుత్వ ఆసుపత్రి రోగులకు పండ్లు, రొట్టెలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఉయ్యాల ప్రవీణ్ మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా పలు సేవా కార్యక్రమాలు ప్రారంభించామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు అట్లా కృష్ణారావు, గిండి సతీష్, బాలు శెట్టి, శేఖర్, సుమతిరావు పాల్గొన్నారు. ఎంతో అట్టహాసంగా సేవా కార్యక్రమాలతో జరుపుకోవడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు మన నాయుడుపేట పోలేరమ్మ గుడి వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించి అక్కడి నుంచి మన నాయుడుపేట ప్రభుత్వ ఆసుపత్రిలోని రోగులకి వాళ్ళని పరామర్శించి వాళ్ళకి పండ్లు, బ్రెడ్ వంటివి వాళ్ళకి అందజేయడం జరిగింది. అదేవిధంగా జువ్వలపాలెం, నాయుడుపేట పట్టణంలోని జువ్వలపాలెంలో 6వ వార్డు మా నాయుడుపేట నాయకులు శ్రీ అట్ల కృష్ణారావు గారి ఆధ్వర్యంలో, అదేవిధంగా జువ్వలపాలెం యూత్ పవన్ కళ్యాణ్ గారి అమ్మాయిల ఆధ్వర్యంలో ఎంతో ఘనంగా కేక్ కటింగ్ కార్యక్రమం నిర్వహించి అదేవిధంగా అన్నదాన కార్యక్రమం కూడా చేపట్టడం జరిగింది. ఈ సందర్భంగా మన సూలూరుపేట నియోజకవర్గ జనసేన నాయకులు, జన సైనికులు, కూటమి నాయకులు, కార్యకర్తలు అందరి తరపున మా అధ్యక్షులకి, మన ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మన ఈ కూటమి ప్రభుత్వం ఇదే విధంగా సుపరిపాలన అందించే విధంగా మేమందరం కూడా ఇక్కడ జనసేన, టీడీపీ, బీజేపీ నాయకులు అందరం కలిసి, కార్యకర్తలు అందరం కలిసి కూడా మన సూలూరుపేట నియోజకవర్గంలో ఈ వేడుకల్ని జరుపుకోవడమే కాకుండా ముందు ఇంకెన్నో మంచి కార్యక్రమాలు చేపడతామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరొక్కసారి మన జన సైనికులందరి తరపున పవన్ కళ్యాణ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ జై జనసేన. నాయుడుపేట పాత బస్టాండ్ సమీపంలో మాజీ సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డి వర్ధంతి కార్యక్రమాన్ని మాజీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య ఆధ్వర్యంలో నిర్వహించారు. పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా సంజీవయ్య మాట్లాడుతూ రైతు రుణమాఫీ, ఆరోగ్యశ్రీ, ఫీజు రియంబర్స్మెంట్ వంటి పథకాలతో వైఎస్ఆర్ పేదల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచారని తెలిపారు. చంద్రబాబు పాలనలో ప్రజలకు గుర్తుండే పథకాలు ఏవీ లేవన్నారు. రాబోయే రోజుల్లో జగన్ మళ్లీ అధికారంలోకి వస్తారని నమ్మకం వ్యక్తం చేశారు. రోజుకి ఒక్క పథకం అంటే ఒక్క పథకం కూడా లేదని సందర్భంగా తెలియజేస్తూ, మరి ఎక్కువ కూడా ఈ సందర్భంలో చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడకూడదు. మేము ఎవరు చెప్తున్నాం, జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే దివంగత మహానేత రాజశేఖర రెడ్డి గారు పేద ప్రజల కొరకు పరితపించి మేలు చేశారో ఆ కార్యక్రమాలన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ కొనసాగించారు. పేద ప్రజలకి మేలు చేశారు. మళ్ళీ ఆ మేలు జరగాలంటే ప్రజలు ఆలోచన చేయాలి. ఆలోచన ఇప్పటికే మొదలైంది. ఏం తప్పు చేశారో తెలుసుకున్నారు. ఈవేమో సగం తప్పు చేస్తే ప్రజలు కూడా పొరపాటు పడ్డారు. మరి వాళ్ళు కూడా గ్రహించారు. ఖచ్చితంగా భవిష్యత్తులో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితే తప్ప ఈ రాష్ట్రంలో పేద ప్రజలకి మేలు జరగదని ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి రాజశేఖర రెడ్డి గారికి మరొక్కసారి సూలూరుపేట నియోజకవర్గంలో ఉన్నటువంటి పేద ప్రజలందరి తరపున, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానుల తరపున మరి రాజశేఖర రెడ్డి గారికి ఘనమైన నివాళులు అర్పిస్తారు. కర్నూలు జిల్లా కొస్గి మండలం రైతు సంక్షేమమే కూటమి ప్రభుత్వమని మంత్రాలయం టీడీపీ ఇన్ఛార్జ్ రాఘవేంద్రారెడ్డి అన్నారు. కొస్గి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ గా చింతలగేని నరసారెడ్డి, వైస్ చైర్మన్ గా బొగ్గుల తిక్కన్న, డైరెక్టర్లు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా నరసారెడ్డి మాట్లాడుతూ రైతుల కోసం వేరుశెనగ, పత్తి తదితర పంటల క్రయ విక్రయాల సౌకర్యం కల్పించేందుకు కృషి చేస్తానన్నారు. చంద్రబాబు, లోకేష్ ఇచ్చిన అవకాశానికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు స్థానిక నాయకులు పాల్గొన్నారు. ఏదో అబద్ధాలు చెప్పి పోవడం ప్రజలకి వాళ్ళ మాదిరిగా తల్లి గౌరవం ఇస్తారని చెప్పి వాల్మీకంటే రౌడీ గారు ఒక సేవకుడుగా గుర్తించాలని చెప్పి ఈరోజు అందరితో నవ్వుతూ నవ్విస్తూ ముందుకు పోతున్నాం. చేయాలనుకుంటే మనం చేతగానే అయితే ఏం లేదు. మనకు చెడ్డ పేరు రాకూడదు, మన కులానికి చెడ్డ పేరు రాకూడదు. బడుగు బలహీన వర్గాలంటే ఇలా ఉంటారా అనే
పార్టీలో ప్రతి గ్రామ నాయకులు అయితేనేమి, మండల నాయకులు అయితేనేమి, వాళ్ళందరికి కూడా సముచిత స్థానం ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీలో తగ్గుతుందని చెప్పి తెలియజేసుకుంటున్నాం. మీరు 5 ఏళ్ళలో బాగా నాగరెడ్డి ఏ గ్రామంలో ఎంత అభివృద్ధి చేశాడో మా రాఘవేంద్ర అన్న గారు ఒక్క సంవత్సరంలో ఎంత అభివృద్ధి చేశారో మీరు బద్వేల్ నియోజకవర్గంలో వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి వర్ధంతి వేడుకలను వైసీపీ అదనపు సమన్వయకర్త నల్లేరు విశ్వనాథారెడ్డి ఘనంగా చేశారు. ఇక ఆయన కార్యాలయం నుండి వేలాది మంది కార్యకర్తలతో పోరుమామిళ్ల ప్రభుత్వ ఆసుపత్రి వరకు భారీ ర్యాలీ చేపట్టారు. అనంతరం ఆసుపత్రి రోగులకు పండ్లు, బ్రెడ్లు పంపిణీ చేసి పట్టణంలో వేల మందికి అన్నదానం నిర్వహించారు. ప్రజల గుండెలో చెరగని ముద్ర వేసిన మహానేత వైఎస్ఆర్ సంక్షేమ పథకాలు శాశ్వతంగా నిలుస్తాయన్నారు విశ్వనాథారెడ్డి. పూర్తి చేయడం జరిగింది. అందుకే ఈరోజు మనం తాలూకా సస్యామలంగా త్రాగునీరు, సాగునీరు అన్ని అందుబాటులో ఉన్నాయి. ఇన్ని పథకాలు చేసినటువంటి వ్యక్తి, ప్రజల మన్ననలు పొందినటువంటి వ్యక్తి. అందుకే ఈరోజు ఆయన 10 మంది బాగుండాలి, మనం బాగుండాలి, 10 మందికి మంచి జరగాలనే కార్యక్రమాలు చేసేవాడు ఎప్పుడు. అందుకోసమే ఆయన వర్ధంతి సందర్భంగా మన హాస్పిటల్లో రోగులకు పాలు, పండ్లు, బ్రెడ్లు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా 10 మంది దాదాపు 2000 మందికి ఈరోజు ఆయన పేరు మీద అన్నదానం కూడా చేయడం జరిగింది. అదే తరహాలోనే ఆయన తనయుడు మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు కూడా తండ్రి కంటే మించిన వ్యక్తిగా ఆయన పెట్టిన సంక్షేమ పథకాలన్నీ, మేనిఫెస్టోలో పెట్టిన సంక్షేమ పథకాలన్నీ 98% పూర్తి చేయడం జరిగింది. అంతేకాకుండా ఎవరైనా ఏ ప్రభుత్వాలైనా మేనిఫెస్టోలో పెట్టిన పథకాలు కనీసం 50% కూడా పూర్తి చేయలేరు. కానీ ఆయన 98% పూర్తి చేయగలిగారు. అందుకే ఆయన అడుగుజాడల్లో నడుస్తూ ఆయన ముందుకు కాబోయే మళ్ళా ఆయన ముఖ్యమంత్రి అయ్యేదాని కోసం అన్ని విధాలా కృషి చేస్తామని తెలియజేసుకుంటూ, చివరిగా ఈరోజు 16వ వర్ధంతి సందర్భంగా మా తరపున, మీ అందరి తరపున ఆయనకు ఉద్యోగపూర్వక ఘన నివాళులు అర్పిస్తూ సెలవు తీసుకుంటాం. కడప జిల్లా బద్వేల్లో కరపత్రాలు ఆవిష్కరించారు వ్యవసాయ కార్మిక సంఘ నాయకులు. కడపలో జరగనున్న అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘ జాతీయ సమావేశాలను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. సెప్టెంబర్ 8, 9, 10 తేదీల్లో జరిగే ఈ సమావేశాల్లో రైతు, గ్రామీణ పేదల హక్కుల కోసం కదిలే పోరాటాలు, సాగునీరు, భూమి, ఇళ్ల స్థలాలు వంటి సమస్యలపై చర్చిస్తారు. ఇక భారీ ప్రదర్శన, బహిరంగ సభకు కేరళ లెఫ్ట్ ఫ్రంట్ నాయకులు, జాతీయ స్థాయి నాయకులు హాజరవుతున్నారు. జిల్లా నలుమూలల నుండి ప్రజలు, రైతులు, కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘ నాయకులు ముడియం చిన్ని, నాగార్జున, కొండయ్య, శివ, ఖైరూన్, బి సుబ్బారావు పాల్గొన్నారు. రంగం పైన అనేక చట్టాలు తీసుకొచ్చి ఈరోజు అనేక చట్టాలు సవరణ చేసి ఈరోజు పేదలపైన అనేక భారాలు మోపుతున్నటువంటి పరిస్థితి మనకందరికీ తెలుసు. ఈరోజు జిల్లా అభివృద్ధి పైన, అదేవిధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి అభివృద్ధి అన్నిటిపైన కూడా ఈ జాతీయ కౌన్సిల్ సమావేశాల్లో చర్చించి భవిష్యత్తులో వ్యవసాయ కార్మిక సంఘం తీసుకున్నటువంటి కర్తవ్యాలపైన భవిష్యత్తులో పెద్ద ఎత్తున ఆందోళన పోరాటాలు నిర్వహించడానికి కూడా ఒక ప్రణాళిక రూపొందించుకోవడం అనేది జరుగుతుంది. ఈ జాతీయ కౌన్సిల్ సమావేశానికి అదేవిధంగా ముఖ్య అతిథులుగా కె విజయరాఘవన్, కేరళ లెఫ్ట్ ఫ్రంట్ మాజీ ఎంపీ గారు హాజరవుతున్నారు. అదేవిధంగా బి వెంకట్ గారు, అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి హాజరవుతున్నారు. అదేవిధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి పొలిట్ బ్యూరో సభ్యులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కూడా హాజరవుతున్నారు. కాబట్టి ప్రతి జిల్లాలో ఉన్నటువంటి ప్రతి గ్రామం నుండి, ప్రతి ఊరి నుండి కూడా ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయవలసిందిగా ఈరోజు పిలుపునివ్వడం జరుగుతుంది. అందులో భాగంగా బద్వేల్ పట్టణంలో ఈరోజు వ్యవసాయ కార్మిక సంఘం జాతీయ కౌన్సిల్ సమావేశాలు జయప్రదం చేయాలని చెప్పి కూడా కరపత్రాలు ఆవిష్కరించడం జరుగుతుంది. కాబట్టి కార్మికులు, కర్షకులు, ప్రతి ఒక్కరూ, మేధావులు, విద్యార్థులు, యువకులు ప్రతి ఒక్కరూ జయప్రదం చేసి బహిరంగ సభను జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాం. ఎం చిన్ని, వ్యవసాయ కార్మిక సంఘం. డిప్యూటీ సీఎం జనసేన రాష్ట్ర అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ జన్మదినాన్ని పురస్కరించుకుని అమలాపురంలో మెగా వైద్య శిబిరాలు, రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేశారు. ఇక తండ్రి కొణిదెల వెంకట్రావును స్మరించుకుంటూ ప్రతి పోలీస్ స్టేషన్లో పోలీస్ సిబ్బందికి యూనిఫామ్ అందజేశారు. పేదలకు ఉచిత వైద్య పరీక్షలు, ఈసీజీ, క్యాన్సర్ చెకప్లు నిర్వహించి సేవాభావాన్ని చాటుకున్నారు. నల్లా ఇంద్రాణి ట్రస్ట్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే ఆనందరావు, ఎంపీ హరీష్, బాలయోగి, కూటమి నాయకులు పాల్గొన్నారు.
నీటి సంఘం అధ్యక్షుడిని. మా ఆరాధ్య దైవం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు సందర్భంగా నల్లా ఇంద్రాణి గారి టెస్ట్ మెగా మెడికల్ క్యాంపు ఈరోజు ఈ పుట్టినరోజు సందర్భంగా 3 రోజులుగా పేదవాడికి ఎవరో కూడా 10,000 రూపాయలు పెట్టుకెళ్లి టెస్టులు చేస్తే కూడా అవలేని మెగా క్యాంపులు వందలాది మంది వినియోగించుకోవటం ఆరాధ్యదైవమైన పవన్ కళ్యాణ్ గారిని శరణించుకుంటున్నారు. చేయించుకున్న ప్రతి ఓళ్ళు కూడా ఇవాళ ఇన్ని రకాల టెస్టులు చేయించడం అంటే సామాన్య విషయం కాదు. అటువంటి పరిస్థితుల్లో అందరినీ తీసుకొచ్చి నిన్న మొన్న మండలాల్లో చేసి ఇవాళ టౌన్లో చేయటం చాలా అరుదైన. అమలాపురం గుండె మీద నుంచి నన్ను 6 రోజులు తీసుకొచ్చారని. అలాగా అంటే పవన్ కళ్యాణ్ గారికి అమలాపురం అంటే ఎంత ఇష్టం ఉందని తెలియలేదు. ఎందుకంటే పుట్టినరోజు గిఫ్ట్ అందరూ పవన్ కళ్యాణ్ గారికి ఇస్తే పవన్ కళ్యాణ్ గారు మా ఆర్డీఎస్ గారికి ఇచ్చారు. మా ఆర్డీఎస్ గారికి ఒక మహోన్నతమైన పదవి ఇచ్చారు, హ్యాండీక్రాఫ్టెడ్ డైరెక్టర్గా. మాకు చాలా ఆనందంగా ఉంది. పుట్టినరోజు సందర్భంగా ఈ సంబరాలు ఆ సంబరాలు చేసుకోవాలో తెలియక పుట్టినరోజు సంబరాలు చేసుకుంటున్నాం మేము. ఇంకా ఇలాంటి ఎన్నో చేయాలని మా ఆర్డీఎస్ గారి నాయకత్వంలో మేము ముందుకెళ్ళాలని కోరుకుంటూ మీ మోహన్. చాలా సక్సెస్ఫుల్ గా అయితే ఇంకా జరుగుతుంది. సివియర్ గా ఉంటే మెయిన్ కిమ్స్ హాస్పిటల్ కి మనం రిఫర్ చేస్తాం. అక్కడి నుంచి మనం ఫాలో అప్ అంతా చేసుకుంటాం. నెక్స్ట్ ఏం చేయాలన్నది కూడా మనం ఇక్కడ ఏదైనా మెయిన్ డిటెక్ట్ చేసి అక్కడికి మనం ఏలూరు జిల్లా చింతలపూడి నియోజకవర్గం రేచర్ల వద్ద గ్రీన్ ఫీల్డ్ హైవే భూ నిర్వాసిత రైతులు సర్వీస్ రోడ్లు కల్పించాలని, సమస్యలు పరిష్కరించాలని రోడ్డెక్కి నిరసన తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రైతు సంఘ జిల్లా కార్యదర్శి కె శ్రీనివాస్ మాట్లాడుతూ అండర్ పాస్లు తగిన ఎత్తు వెడల్పు లేక గ్రామాల రాకపోకలు కష్టమయ్యాయన్నారు. అధికారులు ఇచ్చిన హామీలు అమలు కాక రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. రైతుల వినతిపై హైవే అథారిటీ, రెవెన్యూ అధికారులు క్షేత్రస్థాయి పరిశీలన చేపట్టక ఎమ్మెల్యే సుంగా రోషన్ కుమార్ రైతుల సమస్యలు తక్షణమే పరిష్కరించాలని అధికారులకు ఆదేశించారు. ఆ కాలువల దగ్గర గాడి తీసేశారు, అదంతా కోత కోసుకుపోతుంది. దానికి కనీసం సైడ్ వాల్స్ కట్టకుండా వాళ్ళ రోడ్డు వరకే చేసుకున్నారు. రైతులు చాలా ఈ రకంగా కూడా నష్టపోతున్నారు. రేటు 2013 చట్ట ప్రకారం డబ్బులు ఇవ్వకపోగా 2017లో అవార్డు నోటీస్ ఇస్తే ఆయాల 6 లక్షలు ఉందని 6 లక్షల ప్రకారం 1.2.5 చొప్పున 15 లక్షల కాడికి 2 లక్షల ఇంట్రెస్ట్ అని 17 లక్షలు ఇచ్చారు. ఇదే రేచర్ల రెవెన్యూలో రేచర్ల గ్రామంలో 3 రెవెన్యూలు ఉన్నాయి. రేచర్ల, గోపాలపురం, తేగలాచి 3 రెవెన్యూల్లో 3 రకాలుగా రేట్లు ఇచ్చారు. ఒక చోట 20 లక్షలు, ఒక చోట 21 లక్ష, ఒక చోట 15 లక్షలు. అదే భూమి ఇంకా వాల్యూ గల భూమి కాడేమో 15 లక్షలే వచ్చినాయి, పెంచలేదు. ఆర్పిటిషన్ వేసుకోమన్నారు. ఆర్పిటిషన్ వేసిన వాళ్ళకేమో 3 లక్షల 2,80,000 ఇచ్చారు. అయినా కానీ తీవ్ర నష్టం జరుగుతుంది. ఇవాళ వాళ్ళు డబ్బులు ఇచ్చే నాటికి 8-9 లక్షలు ఉంది మార్కెట్ గవర్నమెంట్ వాల్యూ ప్రకారం. ఆ రేటు ప్రకారం కూడా ఇవ్వలేదు, కనీసం ఆ పాత రేటు ప్రకారం ఇచ్చారు. మాకు నష్టం జరిగితే జరిగింది, సర్వీస్ రోడ్లు ఇస్తే చాలని చెప్పి మేము అనుకుంటే అది కూడా లేకుండా చేశారు. కలెక్టర్ గారు ఈరోజు ఆ పీడీ గారికి వెళ్ళి అందరూ వస్తారు, మీ సమస్యలు పరిశీలించి ఒక నివేదిక చేసి మాకు పంపిస్తే మేము చర్యలు తీసుకుంటామని చెప్పారు. కానీ రైతులందరూ కూడా 10 గంటలకే ఇక్కడికి హైవే కాడకి చేరుకొని అందరం ఎదురు చూస్తే ఇప్పుడు వరకు ఒక్క అధికారి కానీ, ఆ గ్రీన్ ఫీల్డ్ వాళ్ళు కానీ, మేనేజర్ కానీ ఎవరూ రాలేదు. ఈ సమస్యని కలెక్టర్ గారి దృష్టిలో మళ్ళీ పెడతాము. అది గుర్తించి మా సమస్య. కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గం రావులపాలెం మండలం ఈతకోట గ్రామంలో జనసేన పార్టీ అధ్యక్షులు, కూటమి నేతలు, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా చేశారు. పవనిజం సేవా సమితి, వివి వినాయక్ యూత్ సర్కిల్ ఆధ్వర్యంలో కమ్యూనిటీ హాల్, రామాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి ఆయన ఆరోగ్యం, గౌరవం, దేశభక్తి కోసం ప్రార్థించారు. అభిమానులు కేక్ కట్ చేసి చిన్నారులకు, పెద్దలకు చాక్లెట్లు, బిస్కెట్లు పంపిణీ చేశారు. ఓకే, అలా ముందు ఒకసారి ఓకే, అలా ముందు ఒకసారి
గుంటూరు జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం ప్రతిపాడు మండలం ప్రతిపాడు గ్రామంలోని గోగినేని భవానీ కాంప్లెక్స్ లో రాష్ట్ర ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ 54వ పుట్టినరోజు వేడుకలు ఘనంగా చేశారు. ఇక ప్రతిపాడు మండలం పార్టీ అధ్యక్షుడు మెరికెనాలపల్లి సాంబశివరావు అధ్యక్షత నిర్వహించబడిన ఈ కార్యక్రమంలో అన్నదాన శిబిరం ఏర్పాటు చేశారు. జీడీసీ బ్యాంక్ వైస్ చైర్మన్ మాజీ జెడ్పీటీసీ నాయకులు రైతు కూటమి నేతలు పవన్ కళ్యాణ్ అభిమానులు పాల్గొన్నారు. పవన్ కళ్యాణ్ గారు పుట్టినరోజు సందర్భంగా మన ఈ అన్నదాన కార్యక్రమం చేసిన మన సాంబశివరావు గారికి మరి ఉన్న ప్రజానికానికి అందరికీ నా ఉదయపూర్వక నమస్కారాలు. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు అంటే ఒక సినీ ఫీల్డ్లోనే కాదు, సినీ ఫీల్డ్లో మంచి పేరు పొందాడు. ఈ రోజున మరి రాజకీయంలోకి వచ్చిన తర్వాత కూడా ఆయన చాలా మంచి పనులు చేసి మరి రైతులకు కానీ పేదలకు కానీ చాలా అక్కడక్కడ కూడా చాలా మందికి ఉపయోగపడి మరి ఆయన డబ్బులు కార్యక్రమం Incoming voice call from CH Bulakshmi Mahila Adyaksaralu on Sim 2. సందర్భంగా ప్రతి ఒక్కరు పుట్టినరోజు శుభాకాంక్షలు. ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో చేసుకోవాలని మనస్ఫూర్తిగా అందరం ఆశిస్తాం. పవన్ కళ్యాణ్ గారిని పవన్ కళ్యాణ్ గారు పంచాయతీరాజ్ శాఖ నుంచి ఎంతో ముందుకు తీసుకెళ్లాలని, అభివృద్ధి చేయాలని ఈ పుట్టినరోజు సందర్భంగా నేను కోరుకుంటున్నాను. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు నియోజకవర్గంలో జనసేన పార్టీ అధినేత ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. సకినేటిపల్లె మండలంలో రాజోలు శాసనసభ్యులు దేవ వరప్రసాద్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి పేద ప్రజలకు దుప్పట్లు, చీరలు, కొబ్బరి మొక్కలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు నియోజకవర్గంలో సకినేటిపల్లె మండలం అంతర్వేది శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయంలో 2వ రోజు పవిత్రోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. స్వామివారి విశ్వసేన పూజ, పుణ్యావచనం, పంచామృత అభిషేకం ముఖ్య కార్యక్రమాలు నిర్వహించబడ్డాయి. ఫౌండర్ శ్రీ రాజా కలిదిండి కుమార్ రామగోపాల వర్మ, అసిస్టెంట్ కమిషనర్ వరప్రసాద్ భక్తులతో సహా అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. Namaste
కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గంలో జనసేన అధినేత రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ జన్మదినం సందర్భంగా సేవా కార్యక్రమాలు ఘనంగా కొనసాగాయి. ఆసుపత్రిలో రోగులకు పండ్లు రొట్టెలు పంపిణీ చేశారు. జనసేన మహిళా నేత బూర్లపూడి క్రాంతి ఆమె మీడియాకు తెలిపినట్లుగా పవన్ కళ్యాణ్ ఆదేశాలతో ఏ పదవి వచ్చినా న్యాయం చేయాలనే లక్ష్యంతో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లుగా తెలియజేశారు. तदस्य प्रियमभिपहतो अस्य सालग्रामशिलामारे पापहानि विशेषितः అయితేనేమి జిల్లా వ్యాప్తంగానే తెలుగు ప్రజలంతా కూడా ఈరోజు ఈ యొక్క బర్త్డేని ఒక పండుగగా జరుపుకుంటారు. ఈ యొక్క శుభ సందర్భం ఎన్నో రోజుల నుంచి మేము సంవత్సరం రోజుల నుంచి వెయిట్ చేస్తూ ఉంటాం. ఈరోజు రానే వచ్చింది. ఎక్కడ చూసినా బ్లడ్ క్యాంపులు అయితేనేమి, అదేవిధంగా హాస్పిటల్లో రోగులకు బ్లడ్ పంపిణీ అయితేనేమి, అన్నదాన కార్యక్రమం అయితేనేమి రాష్ట్ర వ్యాప్తంగా జరుపుకుంటా ఉన్నాం. ఈరోజు ముఖ్యంగా ధర్మవరంలో శ్రీ వెంకటేశ్వర స్వామి టెంపుల్లో మేము ప్రతి సంవత్సరం ఆనవాయితీగా అక్కడ మేము వెంకటేశ్వర స్వామికి పూజ చేయించి, ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఆరోగ్యాలతో ఉండాలి, ఈ రాష్ట్రానికి భవిష్యత్తులో ఇంకా ఆయన ఉన్నత పదవులు అలంకరించాలనే ఉద్దేశంతో ప్రతి సంవత్సరం కూడా మేము అక్కడ పూజ జరిపిస్తూ ఉంటాం. పూజ చేయించి అక్కడ కేక్ కట్ చేసి అక్కడి నుంచి వచ్చి హాస్పిటల్లో రోగులకు పండ్లు బెడ్లు పంపిణీ చేసి, అదేవిధంగా బ్లడ్ క్యాంప్ కూడా ఇక్కడ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమం అయిన తర్వాత షిరిడి సాయిబాబా గుళ్ళో అక్కడ అన్నదానం కార్యక్రమం. అనకాపల్లి జిల్లా రావికామత మండలం టి అజ్జాపురం, కోట్నబిల్లి, రామన్న, దొరపాలెం, గదబపాల గ్రామాల్లో 180 మంది గ్యాస్ లబ్ధిదారులు తమ గ్రామాలకు రోడ్డు సౌకర్యాలున్న గ్యాస్ సరఫరా లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లుగా తెలిపారు. సిపిఎం పార్టీ నేతల ఆధ్వర్యంలో ఎంఆర్ఓ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించి నెలకు కనీసం 2 సార్లు గ్రామానికి హెచ్పీ గ్యాస్ సరఫరా చేయాలని డిమాండ్ చేశారు. లేకపోతే జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద ఆందోళన చేయనున్నట్లుగా తెలిపారు. గ్యాస్ సరఫరా చేయాలి, గిరిజన గ్రామాలకి గ్యాస్ బండ్ ద్వారా గ్యాస్ సరఫరా చేయాలి. గ్యాస్ తీసుకోవాలంటే కనీసం 600-500 ఇవ్వాలి. గ్యాస్ సరఫరా చేయాలి, గిరిజన గ్రామాలకి గ్యాస్ బండ్ ద్వారా గ్యాస్ సరఫరా చేయాలి. రామకత్తం మండలం సంబంధించి నాన్ షెడ్యూల్ గ్రామాలైనటువంటి టి అజ్జాపురం, అలాగే పాతకొట్టనపల్లి, దోలవనపాలెం, రామందరపాలెం, గదపాలెం గ్రామాల్లో సుమారుగా 200 గ్యాస్ సిలిండర్లు ఉన్నాయి. గ్యాస్కి రావాలంటే రావుకత్తం కేంద్రానికి వచ్చి గ్యాస్ తీసుకోవాలి, వెళ్ళాలి. అంటే ఒక రోజు మనిషికి పని అదనంగా అవుతుంది. దీంతో పాటు 100 రూపాయలు గ్యాస్కి అదనంగా బండి ఖర్చు అవుతుంది. అదే గ్యాస్ గ్రామంలో వచ్చిస్తే అందరికీ అందుబాటులో ఉంటుంది, రోడ్డు ఉంది. రెండోది ఏంటంటే మన సీమలపాడు పంచాయతీ పరిధిలో సుమారుగా 200-300 మంది గ్యాస్ బండ్లు ఉన్నాయి. ఆ గ్రామాలకు కూడా రోడ్డు వెళ్ళాలంటే కనీసం 15-20 కిలోమీటర్లు బండ కోసం రావాల్సిన పరిస్థితి ఉంది. అందుకని గౌరవ ఎంఆర్ఓ ద్వారా జాయింట్ కలెక్టర్ గారికి గిరిజన గ్రామాలు, రోడ్లున్న గ్రామాలు, అన్ని గ్రామాలు కూడా నెలకి 4 సార్లు గ్యాస్ బండి సరఫరా తిరిగి ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తూ రావుకత్తం ఎంఆర్ఓ కార్యాలయం. విజయనగరం జిల్లా మెంటాడ మండలం జైతి గ్రామంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి. మిత్తిరెడ్డి దేవుడు, చింతా కాశీనాయుడు, మండల సురేష్, పోటా శేఖర్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాలు, సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథులుగా మాజీ మంత్రి పడాల అరుణ, టీడీపీ మండల అధ్యక్షులు చలుమూరు వెంకటరావు పాల్గొన్నారు. రోగులకు పండ్లు రొట్టెలు పంపిణీ చేసి గ్రామవాసులకు సేవలందించారు. జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారికి ముందుగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఈరోజు ఈ రాష్ట్రం మొత్తం మీద జనసేన యువకులు గాని, వీర మహిళలు గాని అందరూ కూడా పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన పిలుపుకి స్పందించి
రక్తదాన శిబిరాలన్నీ ఏర్పాటు చేశారు. చాలా సంతోషం. దీనికి పూర్తిగా కూటమి నాయకులందరూ కూడా హాజరయ్యి విజయవంతం చేయడంలో అందరం కూడా భాగస్వామ్యం. చాలా సంతోషంగా ఉంది. మా కార్యక్రమాన్ని చేసినందుకు చాలా థ్యాంక్స్ చెప్తున్నాం. అలాగే మనలో చెప్పారు ఈ బ్లడ్ ఇవ్వడం వల్ల చాలా ఉపయోగం. ఈ బ్లడ్ ఇచ్చిన వాళ్ళందరికీ ఇన్సూరెన్స్ ఈ రోజు నుంచే స్టార్ట్ అవుట్ ఆన్లైన్ చేస్తున్నారు ఆధార్ కార్డులతో. ఇది చాలా మంచి విషయం. అలాగే కాదు, పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతాలతో కాకినాడ జిల్లా కోటనందూరులో స్వర్గీయ వైఎస్ రాజశేఖర్ 16వ వర్ధంతి ఘనంగా చేపట్టారు. కోటనందూరు సర్పంచ్ గరిసింగు శివలక్ష్మి దొరబాబు ఆధ్వర్యంలో విగ్రహానికి ప్రముఖులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. వారు రైతుల సంక్షేమం, రుణమాఫీ, ఫీజు రియంబర్స్మెంట్, వైద్య సదుపాయాలు, 108 వాహనాలతో ప్రాణాల రక్షణ వంటి పథకాలతో ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచారని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో కొరుప్రోలు రమణమ్మ, మల్లంపల్ల సునీత, దార్ల సూర్యచంద్ర, వసవాయి నారాయణ, మూర్తిరాజు పాల్గొన్నారు. అనవసరం లేదు. ఈరోజు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు వర్ధంతి సందర్భంగా ఈరోజు మన వైఎస్ఆర్ కుటుంబ సభ్యులు అలాగే మన కార్యకర్తలు, నాయకత్తులు అందరూ నివాళులు అర్పించుకుంటూ ఆయనకి రేపు రాబోయే రోజుల్లో కూడా ఇదే విధంగా గతంలో ఏ విధంగా చేసామో ఇదే విధంగా ఇదే రోజుని ప్రతి సంవత్సరం కూడా నివాళులు అర్పించుకుంటూ మన కార్యకర్తలు, మన నాయకులందరూ ఐకమత్యంగా ఉండి మన పార్టీని ముందుగా నడిపించుకోవాలని ఎవరు ఏది చెప్పినా ఈరోజు కోటనందూరులో కూటమి ప్రభుత్వం ఏర్పడుతుందంటే రకరకాల కుయ్యితులు సేకతులు చేస్తున్నారు. అయినా సరే మన పార్టీ వాళ్ళు ఎంత ప్రయత్నం చేసినా మన పార్టీలో ఎవరు జాయిన్ అవ్వలేదు. అలా గతంలో ఎవరైతే జాయిన్ అయ్యారో మళ్ళీ వాళ్ళే టీడీపీ కండువాలు కప్పుకున్నారు. మన పార్టీ పటిష్టంగా ఉంది. లోకల్ నాయకులు లోకల్ బాడీలో గెలిస్తేనే రేపు పొద్దున మన ఊళ్ళో పొట్టు ఉంటుంది. క్యాండిడేట్ ఆడిస్తున్నాడు ఈడిస్తున్నాడు కాకుండా క్యాండిడేట్ ఎవరు పెట్టినా సరే మన పార్టీ అధిష్టానం ఎవరు క్యాండిడేట్ పెడితే ఆడే చేసి మన పార్టీని గెలిపించి మళ్ళీ ఇదే వైఎస్ఆర్ రాజశేఖర్ మనకు వైఎస్ఆర్ పార్టీ జెండా ఎగరాలని చెప్పి కోరుకు. కాకినాడ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం తాళరేవు మండలంలో దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి 16వ వర్ధంతి ఘనంగా నిర్వహించారు. వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమానికి పార్టీ మండలాధ్యక్షుడు కాదా గోవింద్ కుమార్ ఆధ్వర్యంలో పార్టీ రాష్ట్ర నాయకులు చింతలపాటి శ్రీనివాసరాజు, జడ్పీటీసీ సభ్యులు దొమ్మేటి శామ్యూల్, సాగర్ యువజన విభాగ ప్రతినిధి ఉంగరాల సంతోష్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. వారు వెళ్తూ అసువులు బాసడం అనేది చాలా మరి ప్రజలకి తీరని ఎవరు రాజశేఖర రెడ్డికి ఈ దేశంలో ఈరోజు దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారి 16వ వర్ధంతి సందర్భంగా ఇక్కడ తాళరేవులో ఆయనకి అత్యంత ఘనమైన శ్రద్ధా నివాళులు ఘటించడం, ఇక్కడ కార్యకర్తలందరూ కూడా ఆయన చేసిన సేవల్ని జ్ఞాపకం చేసుకుంటూ అలాగే పేద మహిళలకి ఇక్కడ చీరలు వస్త్రదానం చేయడం జరిగింది. మరి ఈ కార్యక్రమంలో పార్టీ అధ్యక్షులు కాదా గోవింద్ కుమార్ గారు, రాష్ట్ర నాయకులు చింతలపాటి శ్రీనివాస్ గారు, ఉంగరాల సంతోష్ గారు, ఇతర సర్పంచులు, ఎంపీటీసీలు అలాగే పార్టీ నాయకులు, మండల కన్వీనర్లు అందరూ కూడా పాల్గొనడం జరిగింది. మరి ఈరోజు ఇన్ని సంవత్సరాలైనా 16 సంవత్సరాలైనా దివంగత నేతను జ్ఞాపకం చేసుకోవడం ప్రజలు ఒక చెప్పలేని మధురానుభూతి. ఎందుకంటే క్యాలెండర్లో పేజీలు మారవచ్చు కానీ ప్రజల హృదయాల్లో రాజశేఖర రెడ్డి గారు ఎప్పటికీ కూడా నిలిచే ఉంటారు. 6 సార్లు ఎమ్మెల్యేగా, 4 సార్లు లోక్సభ సభ్యునిగా, ఒకసారి రాష్ట్ర ముఖ్యమంత్రిగా, రెండోసారి కూడా ప్రమాణ స్వీకారం చేసి దురదృష్టవశాత్తు ఆయన చనిపోవడం జరిగింది. ఆయనకి ప్రజలతో మరి ఎలా ఆయనకి కలిగే ఆలోచనలు. కాకినాడ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం తాళరేవు మండలం పిల్లంక గ్రామంలో నూతనంగా ఏర్పడిన లక్ష్మీ గణపతి స్వామి ఆలయంలో నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. గ్రామ అర్చకులు సుదర్శనం గోపాలాచార్యుల నేతృత్వంలో గ్రామస్తుల సహకారంతో 21 రకాల పండ్లతో గణపతిని అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. వినాయక యూత్ సభ్యులు స్వామివారిని ప్రత్యేకంగా అలంకరించి భక్తులకు ఆకర్షణీయంగా తీర్చిదిద్దారు. ఈ కార్యక్రమంలో వాసాది హరిబాబు, కర్రి గణేష్, కట్టా శ్రీనివాస్, నాటి సతీష్, ఆముజూరి రాము, వినకోటి వీరభద్రరావు పాల్గొన్నారు.
మరో విధంగా అక్కడ తెచ్చేసుకోండి అయితే అతిగా సంఖ్యలో జనాలు భక్తులందరూ కూడా విచ్చేసి స్వామివారిని మండలం పిల్లంక గ్రామంలో గత 25 సంవత్సరాలుగా కొలువు తీరు ఉన్న శ్రీ లక్ష్మీ గణపతి స్వామివారి మహోత్సవాలు ఘనంగా జరపాలని ప్రతి సంవత్సరం కంటే ఈ సంవత్సరం అత్యధికంగా జరిపించాలని మా గ్రామ పెద్దలు మరియు మా కమిటీ యూత్ కుర్రవాళ్ళు అందరూ నిర్ణయించుకున్నారు. భీమిలి నియోజకవర్గం ఆనందాపురం మండలంలో శంకర్ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు 95వ జన్మదినోత్సవం సందర్భంగా గ్రామాల స్వచ్ఛంద సేవకులను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఓఎస్జీ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు దళాయి శివ, వృక్ష ఫౌండేషన్ వ్యవస్థాపకుడు కాకర్ల సురేష్లను ప్రత్యేకంగా గుర్తించి అవార్డులు అందజేశారు. ఇరు ఫౌండేషన్ వ్యవస్థాపకులు మాట్లాడుతూ సమాజ సేవలో ముందుకు సాగడమే వారి లక్ష్యమని, ఈ సత్కారం వారికి గర్వకారణమని తెలిపారు. కాళేశ్వరంపై కాంగ్రెస్ పార్టీ చేస్తున్న దుష్ప్రచారాన్ని నిరసిస్తూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు మాజీ మంత్రి మహేశ్వరం ఎమ్మెల్యే పి సబితా ఇంద్రారెడ్డి బాలాపూర్ చౌరస్తాలో ధర్నా కార్యక్రమాన్ని చేపట్టారు. బీడే భూముల్లో నీళ్లు పారించడం, కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ చేస్తున్న కుట్రలను సిబిఐ కేసులుగా మార్చాలని ఆమె నిరసిస్తూ సిగ్గు అని రేవంత్ సర్కార్ను తీయబడ్డారు. బీఆర్ఎస్ నాయకులు, మున్సిపల్ అలాగే మహిళా నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. పంపించడానికి ఒక కుట్ర జరుగుతుంది అనేది స్పష్టంగా ఇప్పటికే అందరికీ కూడా అర్థమైపోయింది. ఎందుకంటే ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఇంకొక అంశం కూడా తెర మీదకి వచ్చింది. యూరియా కొరతను లేకపోతే వరదల్ని ఇవి రెండుని డైవర్ట్ చేయాలంటే కూడా కేసీఆర్ తీసుకురావాలనే ఆలోచన ఈరోజు రేవంత్ రెడ్డి గారు చేసిందనేది వాస్తవం. ఇదే కాకుండా ఇవన్నీ పక్కకు తీసుకెళ్లాలని ప్రయత్నం చేస్తా ఉన్నారు. ముఖ్యంగా మన సుప్రీంకోర్టు ఒక తీర్పు ఇచ్చున్నారు, చూస్తున్నారు. సుప్రీంకోర్టు ఏం చెప్పింది? తెలంగాణ రాష్ట్రంలో ఉన్న కాళేశ్వరం అత్యద్భుతమైన ప్రాజెక్టు. ప్రాంత ప్రజల కోసము ఏదైతే ప్రాజెక్టులు కడతారో దాంట్లో రాజకీయం వెతుకొద్దని చెప్తున్నారు. నిజంగానే కాళేశ్వరం ప్రాజెక్టులో అవకతవకలు జరిగి ఉంటే, అవినీతి జరిగి ఉంటే అది ఇంకొక రకమైన డిఫరెంట్ యాక్షన్ ఉంటుంది. కానీ ఆ ప్రాజెక్ట్ ని కాపాడడంతో తెలంగాణ రాష్ట్ర ప్రజలకు మేలు జరుగుతుంది. దాదాపు 20 లక్షల ఎకరాలకు నీరు అందించిందని వాళ్ళే ఇచ్చిన రిపోర్ట్లోనే ఉంది. మరి ఆ ప్రాజెక్ట్ నిండబట్టే తెలంగాణ ప్రజలకు అన్యాయం. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ ఎవన్ టీవీ తెలుగు న్యూస్.